నమస్తే జాగోరే జాగో ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. ప్రభుత్వ భూములను, ప్రజలకు చెందిన ఆలయాలను, వాటి భూములను కాపాడాల్సిన ప్రభుత్వాల మీద ఉంది, ప్రభుత్వ విభాగాల మీద ఉంది. కానీ ప్రభుత్వ విభాగాలే మొద్దు నిద్రపోతే ఎలా ఉంటుంది? అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా సమన్వయంతో పనిచేసి ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత విస్మరిస్తే ఎవరికి చెప్పుకోవాలి? కనీసం ఆ విషయాన్ని ప్రశ్నించే వాళ్ళు లేకపోతే కోట్ల రూపాయల విలువ చేసే దేవుడి భూముల మీద అక్రమార్కులు వాలిపోయే ప్రమాదం లేదా? హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మిస్రీగంజ్లో కొలువైన అత్యంత పురాతనమైన ప్రాచీన గోపాలకృష్ణుడి మందిరం భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు పునాదులు పడ్డాయి. ఇంకొద్ది రోజుల్లో శాశ్వత నిర్మాణాలు కూడా తయారవుతున్నాయని హిందూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓల్డ్ సిటీలోని ఆలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ కోసం గత కొంతకాలంగా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ ఉద్యమిస్తున్నారు. ప్రతి ఆలయ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను కదిలించేందుకు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ భూములను, ప్రజలకు చెందిన ఆలయాలను, వాటి భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ విభాగాల మీద ఉంది. కానీ ప్రభుత్వ విభాగాలే మొద్దు నిద్రపోతే ఎలా ఉంటుంది? అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా సమన్వయంతో పనిచేసి ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత విస్మరిస్తే ఎవరికి చెప్పుకోవాలి? కనీసం ఆ విషయాన్ని ప్రశ్నించేవాళ్లు లేకపోతే కోట్ల రూపాయల విలువ చేసే దేవుడి భూముల మీద అక్రమార్కులు వాలిపోయే ప్రమాదం లేదా? నిజంగానే దేవుడి భూములు మాయమైపోతున్నాయి, అన్యాక్రాంతమైపోతున్నాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మిస్రీగంజ్లో కొలువైన అత్యంత పురాతనమైన ప్రాచీన గోపాలకృష్ణుడి మందిరం భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు పునాదులు పడ్డాయి. ఇంకొద్ది రోజుల్లో శాశ్వత నిర్మాణాలు కూడా తయారవుతాయని హిందూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఓల్డ్ సిటీలోని ఆలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ కోసం గత కొంతకాలంగా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళాధ్యక్షురాలు యమునా పాఠక్ ఉద్యమిస్తున్నారు. ప్రతి ఆలయ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను కదిలించేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇదివరకే ప్రాచీన గోపాలకృష్ణ మందిరంపై దృష్టి సారించిన యమునా పాఠక్ దృష్టికి మరిన్ని విస్తుపోయే అంశాలు వచ్చాయి. ఈ అంశానికి సంబంధించి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని యమునా పాఠక్తో పాటు వారి సంస్థ సభ్యులు అడ్వకేట్ గోపాల్ శర్మ ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా అందజేయటం జరిగింది. మనందరికీ ఓల్డ్ సిటీలో ప్రాచీన గోపాలకృష్ణ మందిర్ అంటే అందరూ కూడా వినే ఉంటారు. దాదాపు 40 సంవత్సరాల వరకు కూడా స్వామి వారికి ఎటువంటి ఆదరణ అంటే నిత్య ధూపదీప నైవేద్యుడు కరువైన పరిస్థితి. ఒకవేళ అక్కడున్న పూజారి వస్తే కూడా వారి మీద దాడి చేసిన సంఘటనలు కోకొలలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. చాలా వరకు ఇన్ని దశాబ్దాలుగా చీకటిలో మగ్గిపోతోంది ఈ ఆలయం. దీనికి సంబంధించి దాదాపు లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం నుంచి కూడా అనేక సందర్భాల్లో మనము జాగోరే ద్వారా చూపిస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. మరి దీనికి సంబంధించి ప్రతిదీ కూడా అంటే ఆ కోర్టు కేసెస్ కానివ్వండి, గెలిచినవి అంటే టెంపుల్కి అనుకూలంగా వచ్చిన కేసెస్ కూడా మనం ప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఈరోజు ప్రజావాణిలో మరి ఇక్కడ ఇవాళ అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, వారి సమక్షంలో మనం ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆలయానికి ఒకప్పుడు 4000 స్క్వేర్ యార్డ్స్ పైన 4200 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఆలయం ఈరోజు కుదించుకుపోయి సగానికి సగం కుదించుకుపోయిన పరిస్థితి ఉంది. మరి ఇది ఎండోమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా మన ఆలయ భూములు కాపాడుకోలేని దుస్థితిలో మనం ఎందుకున్నామనే ఒక గళాన్ని మనం ఈరోజు వినిపించే ప్రయత్నం చేస్తున్నాము. మిగతా ఉన్న కొద్ది ల్యాండ్ కూడా మరి అక్కడ అన్యాక్రాంతం అయిపోతూ భూ బకాసురుల చేతుల్లో మగ్గిపోతూ స్థానికులు ఎవరైనా కూడా ఆలయాల గురించి ప్రశ్నిస్తే ఈ యొక్క వ్యక్తులు వీళ్ళెవరో చంపేస్తారట, వీళ్ళని ఎవరో ఈ దరిదాపుల్లో వస్తే కూడా వీళ్ళకి ప్రాణాపాయం ఉంది అని ఒక బెదిరింపులతో చాలా వరకు కూడా గుడికి ఎవరిని రాని పరిస్థితులు తలెత్తడం చాలా అమానుష్యం. ఈరోజు మనం ఒక సెక్యులర్ దేశంలో ఉంటున్నామని చెప్పుకుంటున్నాం. మనం సెక్యులర్ వాదులందరూ కూడా ఇటువంటి విషయాలలో ఒకే తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ఆలయాలు కాపాడుకున్న మన కాన్స్టిట్యూషనల్ రైట్గా మనం పరిగణలో తీసుకోవాలి. ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ గారు ఎండోమెంట్స్ శేఖర్ గారిని కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారు మనం 13 ఫిబ్రవరి కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్తో సహా వారికి ఇచ్చి ఎన్క్లోజర్స్ ఇచ్చాము. తదుపరి ఫిబ్రవరి 17న అసిస్టెంట్ కమిషనర్ గారు అటు సిటీ ప్లానర్
ఎవరైతే మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, పంపించడం జరిగింది. SHO గారికి కూడా ఇవ్వడం జరిగింది. శాలిబండ SHO గారికి కూడా ఒక లెటర్ వాళ్ళు పంపించడం జరిగింది. అలాగే ఇంకొక లెటర్ ఏదైతే ఉందో అది తహసీల్దార్ బహదూర్పురం మండలికి కూడా ఒక లెటర్ పంపించడం జరిగింది. ఇది ఫిబ్రవరి 17న జరిగితే ఈరోజు ఆల్మోస్ట్ సుమారు నెలకు దగ్గరలో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మరి అధికారులు స్పందించకపోవడం, అధికార యంత్రాంగంలో సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఎండోమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ అవ్వాలి అంటే అది రెవెన్యూ, అటు పోలీస్ శాఖ, తర్వాత GHMC ఇలా అందరి సమన్వయంతోనే ఈ యొక్క సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇవి ఎందుకు పరిష్కరింపబడటం లేదు అని ఈ రోజు ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణిలో అయినా దీనికి న్యాయం జరుగుతుందని ప్రజావాణికి వచ్చి అడిషనల్ కలెక్టర్ గారికి అయ్యా ఇది మరి పరిస్థితి, ఒక అసిస్టెంట్ కమిషనర్ గారు విన్నపించుకున్న వారు లెటర్ రాసినా కూడా మిగతా డిపార్ట్మెంట్లు స్పందించకపోవడం ఈ విషయంలో చాలా చాలా బాధాకరం. దీని తక్షణమే మీరు తప్పకుండా దీని చర్యలు తీసుకోవాలి, ఈ సమస్యని ఛేదించాలి, ఆలయ భూమిని పరిరక్షించాలి అని ఈరోజు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ యొక్క డిపార్ట్మెంట్లు కనుక వెంటనే తగు చర్య తీసుకోకపోతే తప్పకుండా కూడా మనం దీని మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమమే పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ప్రజా ఉద్యమమే అవుతుంది. మరి ఇది ప్రజల ఆకాంక్ష, మరీ ముఖ్యంగా భక్తుల ఆకాంక్ష, మరీ ముఖ్యంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భక్తుల ఆకాంక్ష కాబట్టి దీన్ని గౌరవిస్తూ ఈ యొక్క సమస్య వెంటనే ఛేదిస్తారని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎండోమెంట్ క్రియాశీలంగా ఉన్న GHMC, రెవెన్యూ విభాగాలు ఎందుకు స్పందించటం లేదు? ప్రైవేటు వ్యక్తులు, అది కూడా నాన్ హిందూ వ్యక్తులు ఒక హిందూ దేవాలయాన్ని ఎలా కబ్జా చేస్తారు? తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి శాశ్వత ప్రాతిపదికన ఎంత నిర్భయంగా కట్టడాలకు పూనుకున్నారు? అలాంటి వాటిని ఆపాలంటే ముందుకు రావాల్సింది ఎవరు? హైదరాబాద్ కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి ప్రజావాణికి ఒక చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఓల్డ్ సిటీలో కృష్ణాజీ మందిర్, బక్షీగంజ్, గాజిబండ, ఇది ఓల్డ్ సిటీలో ఉంటుంది. అండ్ దిస్ టెంపుల్ ఈజ్ రిజిస్టర్డ్ టెంపుల్, రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 6C ఆఫ్ ది ఎండోమెంట్స్ యాక్ట్. అయితే ఇదేంటంటే 1700 years ఓల్డ్ చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. అయితే 1977 నుంచి కూడా చాలామంది ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూ ఉంటే సివిల్ సూట్స్ వేయటం, ఆ సివిల్ సూట్స్ వాళ్ళు ఓడిపోయినారు. దాని మీద అప్పీల్ సూట్ వేశారు, అప్పీల్ సూట్ కూడా ఓడిపోయినారు. ఆ తర్వాత హైకోర్టులో రివిజన్ పిటిషన్ కూడా వేశారు ఆ ఎంక్రోచర్స్. వాటన్నిటి కూడా వాళ్ళు ప్రతి చోట ఓడిపోవటం జరిగింది. అయితే రీసెంట్గా ఆ టెంపుల్ని ల్యాండ్ ఏదైతే ఉందో కబ్జా చేసి కొన్ని స్ట్రక్చర్స్ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే యమునా పాఠక్ గారు మిగతా మహిళలందరూ కూడా వెళ్ళి ఎండోమెంట్ కమిషనర్కి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వీక్. ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఏదైతే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ చేస్తూ ఉన్నారో టెంపుల్ ప్రాపర్టీ అది ఎండోమెంట్ ప్రాపర్టీ, మరి ప్రభుత్వం యొక్క బాధ్యత లేదా? మరి వాళ్ళు కదా ఈ ఎండోమెంట్ ప్రాపర్టీని రక్షించాలా? కాబట్టి ఇవాళ ఇక్కడ ప్రజావాణిలో ఇచ్చాం. ఒకవేళ ఇక్కడ జరిగినటువంటి ప్రజావాణి మీద కనుక ఏం చర్యలు చేపట్టకపోతే దీని ప్రతిచర్య ఇంకో విధంగా ఉంటుంది. ఒక చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తాం. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ విభాగాలు క్రియాశీలంగా ఉండకపోతే రేపు జరిగేదేంటి? ఇలాంటి అంశాలపై ఇవాల్టి జాగో రే జాగో కార్యక్రమంలో చర్చిద్దాం. మన పాత బస్తీలోని గోపాలకృష్ణుడి ఆలయానికి సంబంధించి ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది, ఎంతవరకు అక్రమార్కులు నిర్మాణాలు చేసుకున్నారు, పూర్తిగా మనం తెలుసుకున్నాం ప్యాకేజ్ ద్వారా. సో మనతో పాటు యమునా పాఠక్ ఉన్నారు, జాతీయ అధ్యక్షురాలు విశ్వ హిందూ రక్ష పరిషత్ నుంచి. నమస్తే మేడం, కార్యక్రమానికి స్వాగతం. అలాగే ప్రముఖ న్యాయవాది తెలంగాణ హైకోర్టులో గోపాల్ శర్మ గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. అలాగే జూమ్ లో వచ్చేసి వివి రావు గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్, చర్చా కార్యక్రమానికి స్వాగతం. సార్, గోపాల్ శర్మ గారు, మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మాట్లాడిన దాని ప్రకారం మనకు కొన్ని రోజుల నుంచి వరుస కథనాలు HMTVలో, హన్స్ ఇండియాలో ప్లే చేస్తూనే ఉన్నాం. సో 4000 స్క్వేర్ యార్డ్స్ ఉన్న భూమి అంతా కూడా 40 సంవత్సరాలుగా ఎటువంటి పూజా కార్యక్రమాలు కూడా అందుకోలేని భూమి. సో ఎందుకు అంటే సంస్కృతి సంప్రదాయాలు అంటేనే మన ఇండియా, ప్రత్యేకించి ఎక్కువ టెంపుల్స్ కూడా హైదరాబాద్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇన్ని రోజులుగా అసలు ఇది మరుగున పడిపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇంకొకటి ఏంటంటే మనం చూస్తున్న దాన్ని బట్టి, మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి, మనం తెలుసుకుంటున్న దాన్ని బట్టి ఏంటి అంటే అక్రమార్కులు చాలా స్వేచ్ఛగా
భూమి నిజంగా వాళ్ళదైనా కూడా భయపడుతున్న రోజులు ఇవాల్టివి. అలా కాకుండా అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేసుకోవడాలు, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే స్టేలు తెచ్చుకోవడాలు, సేల్ డీడీలు చేసుకోవడాలు, దానికి ప్రభుత్వ అధికారులు పర్మిషన్స్ ఇవ్వడాలు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అసలు? అంటే ఏవి ఒకటి ఏదైనా చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ అయినా స్టేలు ఇస్తున్నారు అని అంటే అసలు దాని వెనుక ఏం జరుగుతుంది అని తెలుసుకొని కదా చేయాలి. సో ఏం జరుగుతుంది అసలు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత ముఖ్యమైన సమస్య తీసుకొని మీరు కూడా ఇది ప్రసారం చేసినందుకు HMTVకి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పినట్టు చాలా టెంపుల్స్, ఇది ఒకటే కాదమ్మా, ఓల్డ్ సిటీలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, అది తర్వాత మాట్లాడదాం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఓల్డ్ సిటీకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ అక్కడ దాకా వెళ్ళి సాహసం చేయట్లేదు. ఇల్లీగల్ ఎంక్రోచెస్ని తీసేయాలన్నప్పుడు అది ఎండోమెంట్ ల్యాండ్ అని రికార్డ్స్ అన్నీ చెప్తున్నాయి. మనకు 400 to 500 years రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు యమునా గారు మేము అడిషనల్ కలెక్టర్ దగ్గర పోయినప్పుడు ముంతకాబ్ అనే ఒక టైటిల్, ఆ కాపీ కూడా మేము అడిషనల్ కలెక్టర్ గారికి ఇచ్చాం. ఇప్పుడు ఇచ్చి కూడా 4 రోజులు అయిపోయింది. ఈ లోపల మాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఏదో ఒకటి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారని చెప్పి మేడం వెళ్ళి మళ్ళీ అవన్నీ కాగితాలు సంపాదించి హైకోర్టు అసలు ఎట్లా స్టే ఇచ్చారు హైకోర్టు అని చదివాను నేను. చదివితే వీళ్ళు హైకోర్టుని కూడా మిస్లీడ్ చేశారు. దిస్ ఈస్ ద టెంపుల్ ల్యాండ్, 4225 square yards టెంపుల్ ల్యాండ్, దానికి టైటిల్ ఉంది, మనం కబ్జాలో ఉన్నాము, అక్కడ నిత్య పూజలు జరగకపోయిండొచ్చు కాక, కానీ అక్కడ పూజారి ఉన్నాడు, పోతారు, భయంగా పోతారు భక్తులు, వెళ్తారు వస్తారు, బికాజ్ అక్కడ ఓల్డ్ సిటీకి వెళ్ళాలంటేనే భయం. వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్ కూడా ఉంది, ఐ థింక్ మీరు ఇంట్రోలో చూపించారు, 16th day of November 2024, అంటే ఈ మధ్య 4-5 నెలల కింద ఈ సయ్యద్ మొహమ్మద్ షా మొయినుద్దీన్ హుసేని 4-5-6 డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు. ఒక దాంట్లో ఫేక్ డాక్యుమెంట్స్, ఒక దాంట్లో 127 గజాలు, ఒక దాంట్లో 73 గజాలు, ఇంకో దాంట్లో 150 గజాలు, అట్లా 6 డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి అవన్నీ కూడా ఒకే వ్యక్తికి, ఎవరు ఆమె హఫీజా బేగం, తర్వాత ఇంకొకడు మొహమ్మద్ ఇషాకుద్దీన్ హఫీజా బేగం, ఈ ఇద్దరు పేరు మీద మొత్తంగా 1000 గజాల దాకా సేల్ డీడ్లు చేసేసాడు. మీరు అడిగారు ఇంత ఈజీగా రిజిస్ట్రేషన్స్ ఎట్లా అవుతున్నాయని. అయితే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పరిధి చాలా తక్కువ ఉంటుంది. సెక్షన్ 58 అని ఉంది అక్కడ. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సబ్ రిజిస్ట్రార్ యొక్క బాధ్యత ఏంటంటే ఆ సెక్షన్ ప్రకారం చెప్తున్నారు, లా ఏం చెప్తుంది, మీరు ఇచ్చిన కాగితాలు నిజమైనవా జెన్యూనా కాదా అని చూసే హక్కు వాళ్ళకి లేదు సబ్ రిజిస్ట్రార్కి. వాళ్ళు ఎంతసేపటికి మీరు స్టాంప్ డ్యూటీ కట్టారా లేదా, డెఫిసిట్ స్టాంప్ డ్యూటీ ఉందా, ఈ రెండింటి మీదనే వాళ్ళకు అధికారం ఉంటుంది. మరి మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ కరెక్ట్ వాళ్ళకి సంబంధం లేదు, చేయాల్సిన అవసరమే లేదు, యాక్ట్ అట్లా చేసింది, మరి ఏం చేస్తాం. మరి అలా అయితే అక్రమాలు ఎక్కువైపోతాయి. అందుకే కదమ్మా, మీరు మీ పేరు మీద చేయించుకోవచ్చు, మేడం పేరు మీద చేయించుకోవచ్చు, నా పేరు మీద చేయించుకోవచ్చు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్, వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అయితే వాళ్ళు ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. అక్కడ అయితే టెంపుల్ ల్యాండ్ అని తెలిసి రిజిస్ట్రేషన్ చేయటము తప్పు. వీళ్ళేం చెప్తారు, మనం కంప్లైంట్ ఇస్తే అసలు టెంపుల్ ల్యాండ్ అని మాకేటో తెలుసండి అని సబ్ రిజిస్ట్రార్ తప్పించుకుంటాడు. వాళ్ళ రోల్ అయిపోయింది. ఎప్పుడైతే యమునా పాఠక్ గారు వెళ్ళి ఆ కాగితాలని తీసి హైకోర్టు ఆర్డర్స్, సివిల్ కోర్టు ఆర్డర్స్, తర్వాత సేల్ డీడ్లు ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత మేము వెళ్ళి అక్కడ అదేది ప్రజావాణిలో ఇచ్చాం. బిఫోర్ దాట్ వాళ్ళు వెళ్ళి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్కి ఒక పిటిషన్ ఇచ్చాం. ఇస్తే ఆయన ఏం చేశాడు, పోలీసులకి ఒక లెటర్ రాశాడు, ఇది ఎండోమెంట్ భూమి, మా టెంపుల్ ల్యాండ్ ఇది, దీన్ని రక్షించండి అని పోలీసు వాళ్ళకు ఒక ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి అన్నారు, షాలిబండా పోలీస్ స్టేషన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రెండోది సిటీ ప్లానర్, చీఫ్ సిటీ ప్లానర్ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు, అయ్యా ఇది మా టెంపుల్ భూమి, వాళ్ళు ఎవరో వచ్చి ఇల్లీగల్గా ఎంక్రోచ్ అవుతున్నారు, మా భూమిలో కడుతున్నారు, దీన్ని మీరు ఇమీడియట్గా డెమాలిష్ చేయండి అని జిహెచ్ఎంసీ సిటీ ప్లానర్ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు పట్టించుకోలేదు, పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. పోలీసు వాళ్ళు ఏమంటారు, ఏమైనా గొడవలు అయితే కదా మేము వచ్చేది,
ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అయితే మా సబ్జెక్ట్ కాదు ఇది. మీరు వెళ్ళండి సిటీ ప్లానర్ దగ్గరకో, జిహెచ్ఎంసీ దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కో వెళ్ళండి. ఇది మా సబ్జెక్ట్ కాదని వాళ్ళు తప్పించుకుంటారు. ఎవరు? పోలీసులు. ఇక మిగిలింది ఎవరు? జిహెచ్ఎంసీ. వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. బికాస్ ఫస్ట్ పాయింట్, అపారమైన లంచాలు ఇస్తారు వీళ్ళు ఎంక్రోచర్స్, ల్యాండ్ గ్రాబర్స్ అంతా చేసేది ఏందమ్మా, మొత్తం లంచాలు ఇచ్చి వాళ్ళని కొనేసుకుంటారు. వాడేం చేస్తాడు, ఒక లెటర్ ఇచ్చేసి నా పని అయిపోయింది, నేను లెటర్ ఇచ్చాను, మీరు చూసుకోండి. సో ఆ రోజు అదే అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర పోయినప్పుడు కూడా మేడం అదే చెప్పారు. చెప్తే ఆయన ఏమన్నాడు, ఆయనకు ఫోన్ చేశాడు ఆ శేఖర్, ఎవరో అసిస్టెంట్ కమిషనర్, చేసి ఏమయ్యా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నీది కదా బాధ్యత, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళి లెటర్ ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పి నీ బాధ్యతగా నువ్వు వెళ్ళాలి. వీళ్ళు వెళ్తే వాళ్ళు ఎందుకు చర్య తీసుకుంటారు? అదొకటి. రెండోది, ఆయన ఇంకోటి కూడా చెప్పాడు మంచి మాట అడిషనల్ కలెక్టర్, జిహెచ్ఎంసీ దగ్గర కూడా నువ్వే వెళ్ళి ఇట్లా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి, వాటిని డెమాలిష్ చేయమని చెప్పి నువ్వు పోయి టీముని తీసుకొని పో, ఇఫ్ నెససరీ టేక్ పోలీస్ ప్రొటెక్షన్ ఆల్సో అని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా అది జరగలేదు. ఇన్స్పెక్టర్ పంపాడా? అది చూడండి, నేను తర్వాత ఏం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ వెళ్ళారు. అయితే లీగల్గా ఏమైందంటే వీళ్ళు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి హైకోర్టుకు వెళ్ళి ఎండోమెంట్ని పార్టీ చేయకుండా జిహెచ్ఎంసీలో ఏదైతే ఫేక్ డాక్యుమెంట్ పెట్టి పర్మిషన్ తెచ్చుకున్నారో, కన్స్ట్రక్షన్ పర్మిషన్, వాళ్ళకి యాక్చువల్ బాధ్యత ఉంటుంది అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళకి. ఆ జోనల్ కమిషనర్ ఉంటాడు అక్కడ, ప్రతి జోన్కి ఒక జోనల్ కమిషనర్ ఉంటాడు. జోనల్ కమిషనర్ ఇన్స్పెక్టర్ ఎవరో వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాలి. ఈ వ్యక్తి ఇచ్చిన డాక్యుమెంట్స్ జెన్యూనిటీ ఏంటి, ఇతను ఆయన భూమిలోనే కట్టుకుంటున్నాడా లేక మిగతా పక్క వాళ్ళ భూమిలోనే ఎంక్రోచ్ అవుతున్నాడా, ఎండోమెంట్ భూమిలో కడుతున్నాడా అని వెరిఫై చేసి ఆ ఇన్స్పెక్టర్ ఒక రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వాలా. ఇక్కడ అదంతా ఏం జరిగినట్టు కనపట్లేదు. బికాస్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ అండ్ జిహెచ్ఎంసీ పర్మిషన్స్ చూస్తే మటుకు ఈ ఎక్సర్సైజ్ అంతా ఏం చేయలేదు. ఓకే మేడం, రిజిస్ట్రేషన్ వర్క్ అయితే సార్ ఎంతవరకు పరిధి ఉంటుంది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ వెరిఫై చేసి ఇది వీళ్ళ భూమిలో కట్టుకుంటున్నారా లేకపోతే కబ్జా చేసి కట్టుకుంటున్నారా అని అయితే జిహెచ్ఎంసీ నుంచి చూడాలి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం జిహెచ్ఎంసీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మీరు వెళ్ళుంటారు వాళ్ళ దగ్గరికి. సో రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వెరిఫై చేయాల్సిన బాధ్యత మీది అని మీరు మాట్లాడుంటారు కదా. సో అప్పుడు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? ముందుగా ఈరోజు మన జాగోరే జాగో ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. శీలా గారు, ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఫిబ్రవరి 13న మనము అసిస్టెంట్ కమిషనర్ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. అయ్యా, గత కొన్ని నెలలుగా కూడా అంటే లాస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటే గోపాలకృష్ణ ఆలయానికి సంబంధించి మనము మొదట హన్స్ ఇండియాలో పత్రిక ద్వారా కూడా అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ టెంపుల్స్ ద్వారా మనం మొట్టమొదటిసారిగా ఆ గుడిని వెలుగులోకి తీసుకొచ్చాం మొట్టమొదటిసారిగా. తర్వాత జాగోరే స్టార్ట్ అయ్యాక మనం చూపిస్తున్న వరుస కథనాలలో అతి ప్రాచీనమైన గోపాలకృష్ణ ఆలయం గురించి మనం చూపించడం జరిగింది. అప్పటి వరకు కూడా దాదాపు 40 సంవత్సరాలు అసలు ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయా అని ఆ చుట్టుపక్కన అంటే ఒక 1/2 కిలోమీటర్ 200 మీటర్లు 300 మీటర్లో కొద్దిపాటి హిందువులు కొంతమంది ఉంటే కూడా అసలు ఇక్కడ గుడి ఆనవాళ్ళు ఉందని మాకు తెలియదండి అని చెప్పిన పరిస్థితులు చాలా కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎట్లుండే మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు మొత్తం క్లోజ్ ఉండేనా? మనకి బయట నుంచి ఒక చిన్న డోర్ ఉంటుందండి, గోడ పెద్ద ప్రాంగణం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 4200 పై చిలుకు స్క్వేర్ యార్డ్స్ ఉంటే అందులోకి సగానికి వరకు కుదించుకుపోయింది. ఆ ఉన్న సగంలో కూడా బయట నుంచి ఒక చిన్న డోరు, దాని ముందు అన్ని వెహికల్స్ పెట్టేసి ఉంటాయి. అంటే గుడి ప్రాంగణంలోకి మీరు ఎంటర్ అయ్యే అవకాశం లేకుండా బయట వెహికల్స్, ఆటోస్, కార్స్ పార్క్ చేసి ఉంటాయి. గుడి ఆ తలుపు మూసుంటుంది. దాని తర్వాత ఒక పీఠం పేరు రాసి పెట్టారు వాళ్ళు, ఇప్పుడు హంపి పీఠం అని అక్కడ రాసి పెట్టారు. అది ఎండోమెంట్ అని కూడా అక్కడ స్పష్టత లేదు, అసలు ఏం లేదు. గుడి ఆ తలుపు మూసుంది, అసలు అక్కడ ఏముందో ఎవరికి తెలియదు. ఆ తలుపు తెరుచుకొని మీరు లోపలికి వెళ్తే ఒక పెద్ద ఒక గ్రౌండ్ అండి, ఒక పెద్ద ఎంటీ ప్రాంగణం. దాని తర్వాత అది దాటి లోపలికి వెళ్తే ఒక పురాతనమైన ఒక డోర్ కనపడుతుంది. అందులోకి మీరు ప్రవేశిస్తే ఆ లోపల చాలా అతి పురాతనమైన 1700 సంవత్సరాలు పైగా ఉన్న పురాతనమైన గోపాలకృష్ణ ఆలయం, ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం అని చెప్పబడుతుంది.
అక్కడ జీవ సమాధులు కూడా ఉన్నాయి. ఓకే, మీరు వెళ్ళినప్పటికీ అక్కడ పూజా కార్యక్రమాలు అవేమి అంటే ఒక పూజారి వస్తారండి, మహారాజు వారు ఉత్తర భారతీయులు, వారు ఉత్తరప్రదేశ్ నుంచి వారు రావడం, ఆయన కూడా బిక్కుబిక్కుమనుకుంటూ ఆయన అనేక సందర్భాల్లో నేను ప్రాణాన్ని అరిచేతుల్లో గుప్పెట్లో పెట్టుకొని వస్తున్నానమ్మా, కేవలం స్వామి వారు ఆయన కృప కోసం, కేవలం ఆ తండ్రి మీద ప్రీతితో భక్తితో నేను వస్తున్నాను, ఆయనకి కొంచెం ఆయనకి తోచిన విధంగా ఉన్న దాంట్లో ఆయనకి కొంచెం ఏదో ప్రసాదం, పట్టుకు వెళ్ళడంతో ప్రసాదం, ఒక దీపం వెలిగించడం, రావడం పొద్దున సాయంత్రం. అంటే ఆయనకున్న భయాలు ఏంటి, ఏం జరుగుతుంది అంటే అది పూర్తిగా కూడా అంటే హిందువులు లేని పరిస్థితి అక్కడ. గుడికి ఎవ్వరు నిర్మానుషంగా ఉంటుంది చాలా, అసలు అంత పెద్ద ప్రాంగణం కూడా గుడి ఉందని ఎవరికి తెలియదని మీకు ఇందాక చెప్పాను. సో అక్కడ మీకు ఫ్యాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. దాని తర్వాత ఆయన వెళ్లి రావడానికి కూడా కేవలం స్వామివారి భక్తి ఆయన నడిపిస్తుందని చెప్పిన పరిస్థితులు. ఆయన వెళ్ళినప్పుడు కూడా చాలా మంది కూడా నన్ను ఇంతకు ముందు ఇక్కడ బెదిరించడము, మీరు రావద్దు అని చెప్పడం అని కూడా నాకు అది కూడా ఏంటంటే మనకి కూడా చాలా భయంగా చెప్పారు, ఇది రేపొద్దున బయటకు వస్తే నా పరిస్థితి ఏమిటి రెగ్యులర్ గా. సో మనం కూడా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాం, తప్పకుండా ఇప్పుడు మన హెచ్ఎం టీవీ, మన జాగోరే, మనం అందరం కూడా మీతో ఉంటామని చెప్పడం జరిగింది. సో వాస్తవాలు ఆయన మనకు చెప్పడం జరిగింది, అది కూడా మన కార్యక్రమం ద్వారా బయట పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు. ఇక్కడ ఏంటంటున్నానంటే అసలు గుడి ఇప్పుడు చాలా వరకు కూడా పాత బస్తీ, మన ప్రాచీన నగరంలో, ఇంత ప్రాశస్త్యం ఉన్న మహానగరంలో, మన పాత బస్తీ అని చెప్పుకుంటున్న ఓల్డ్ సిటీలో, ఇక్కడ ఏంటంటేనండి మొదట ఈ గుళ్ళు క్లోజ్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తున్న ఒక స్ట్రాటజీ ఏమిటి అంటే, ఇందులో మళ్ళీ 70% తప్పంతా హిందువులేది అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. చాలా బాధగా చెప్తున్నాను, 70% ఈ రోజు పాత బస్తీలో ఉన్న ఆలయాల దుస్థితి ఎందుకు ఇలా ఉంది అంటే దానికి కారణం ముమ్మాటికి అక్కడున్న 70% ఉన్న హిందువుల తప్పిదం వల్లే జరుగుతుంది. అది ఏంటి అనేది మాట్లాడుకుందామండి, చర్చని మళ్ళీ కొనసాగిద్దాం. యమున గారు, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇలా ఎంక్రోచ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి, ఆ ఆలయానికి అసలు సరైన ప్రాశస్త్యం, కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగట్లేదు అంటే 70% మన హిందువులదే తప్పు అని మీరు అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఏ బేసిక్ మీద ఆ మాట మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఆ పాత బస్తీ అని చెప్పుకుంటున్న పాత బస్తీ అన్ని కూడా పురాతనమైన ఆలయాలతో నిండి ఉంది సమృద్ధిగా. కానీ మీరు ఎక్కడ టచ్ చేసినా, మీరు ఏ ఎక్స్కవేషన్ చేసినా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల్లో మీకు ఆలయాలు, పురాతనమైన విగ్రహాలు బయటపడతాయి. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? సో ఇప్పటికైనా కూడా మేము జల్లెడ పెట్టి ఫేజ్ వైజ్ గా ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమంలోని మనం ఒక 21 ఆలయాలు తీసుకున్నాం, అందులో భాగంగా మన గోపాలకృష్ణ ఆలయం కూడా ఒకటి. సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ముందు ఆలయం అనే ఆనవాళ్లు తీసేయాలి. ఎలా తీసేస్తారు? ఆలయానికి సంబంధించి ఒక ప్రధానంగా ఆలయం నడవాలి అంటే అక్కడ ఒక అర్చక స్వామి వారు ఉండాలి, అర్చన చేయాలి, నిత్య ధూపదీప నైవేద్యాలు జరగాలి. అవి జరుగుతూ ఉంటే భక్తులు వస్తారు, చక్కగా కూడా దేదీప్యమానంగా ఆలయం వెలిగిపోతూ ఉంటుంది. కానీ అది జరగకూడదు ఉండాలి అంటే ముందు అక్కడున్న అర్చకుడిని ఎలాగైనా తొలగించాలి, ఆ కుటుంబాన్ని తొలగించాలి, అర్చకుని తొలగించాలి, ధూపదీప నైవేద్యాలు మొత్తం ఆపేయాలి. తర్వాత గుడి మూతబడుతుంది. గుడి మూతబడిన తర్వాత అక్కడున్న గుడి మూసేశాక అక్కడ ఇంక ఎటువంటి యాక్టివిటీ ఉండదు. సో అది క్రమంగా ఒక పార్కింగ్ ప్లేసో లేదా రెంట్లకి ఇచ్చే ఒక స్పేసో, ఆ ప్లేసో ఈ స్పేసో చేయబడుతోంది. తర్వాత కాలక్రమేణా అక్కడ ఆలయంలో గుడిలో విగ్రహాలు మాయం చేస్తారు, చాలా చాకచక్యంగా గుడిలో విగ్రహాలు మాయం చేస్తారు. తర్వాత కొన్ని ఏళ్లు గడిచిపోయిన తర్వాత, 20, 30, 40 సంవత్సరాల తర్వాత, ఒక తరం వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉన్న తరం వాళ్ళకి ఏం తెలుసు అక్కడ ఏముంది అంటే ఏమీ లేదు, ఖాళీ స్పేస్. కాబట్టి వాళ్ళు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా వీళ్ళంతా కూడా కలిసికట్టుగా కూడా ఈ యొక్క ఆలయ భూములు కబ్జా చేస్తున్నారు, ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్నారు, అన్యుల పాలు చేస్తున్నారు. కాబట్టి ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, దేశమంతా ఒక చట్టం ఉంటే కేవలం పాత బస్తీలో ఒక చట్టం ఉంటుంది. ఎవ్వరూ అమలు పరచలేని, ఆచరించలేని అంతటి దిక్కుమాలిన పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. ఏంటి అంటే అక్కడ మీకు చట్టాలు ఎందుకు, ఎవరైనా అధికారులు వెళ్ళాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నాం అనేది మనం అధికారులు కూడా చాలా వరకు మా టీం మెంబర్స్ గానీ మేము మాట్లాడినప్పుడు గానీ అధికారులను టచ్ చేస్తే మేము భయభ్రాంతులు, ఫస్ట్ ఎందుకండి మాకు ఇది తలకాయ నొప్పి, ప్రశాంతంగా ఉండే జీవితాన్ని ఎందుకు దుఃఖాన్ని పెడుతున్నారు అనే ఒక పరిస్థితి మనకు వినబడుతోంది. ఇది వాస్తవం కాదా? ప్రతి ఒక్కరు మనసు మీద చేసుకొని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు భయం? ఎందుకు భయానికి లోనవుతున్నాం? మన దేశంలో లేమా? మన దేశంలో మనకి చట్టరీత్యా మనకి హక్కులు లేవా? మనకి డెమోక్రటిక్ రైట్ లేదా? కాన్స్టిట్యూషన్, అసలు కాన్స్టిట్యూషన్ అనేది మనకి పాత బస్తీలో ఉందా లేదా అని ప్రశ్న స్టార్ట్ అవ్వాలండి. ఎందుకంటే ఈ రోజు చూడండి, మీరు ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ సేల్ డేట్స్ మీరు చూస్తున్నారు. మనం అన్ని కూడా ఇందాక ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో మనం చూపించడం జరిగింది. ఈ సేల్ డీడ్లు మీరు చూస్తే అడ్రస్లతో సహా లోకల్ అడ్రస్, వెండారు, వెండి,
అక్కడే అదే ప్రాంతంలో ఉన్న బక్షీగంజ్ ఇక్కడ రాసం చూసారా, ఇక్కడ బక్షీగంజ్ అక్కడే హౌస్ నంబర్లు వాళ్ళే సృష్టిస్తారు. ఈ హౌస్ నంబర్లు ఎవరు ఇస్తారో మనకు తెలియదు, ఎక్కడి నుంచి క్రియేట్ అవుతావో తెలియదు. ఆలయ భూమిలో ఎండోమెంట్ ల్యాండ్ లో ఎవరికి ఇష్టానుసారము హౌస్ నంబర్లు ఎట్లా క్రియేట్ అవుతున్నాయి, డోర్ నంబర్లు ఎట్లా వస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎట్లా వస్తుంది, వాటర్ కనెక్షన్ ఎట్లా వస్తుంది, జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు. అదే మీరు సిటీ మొత్తం చూస్తూ ఉంటే చిన్న డీవియేషన్ వస్తే ఎక్కడా వదిలిపెట్టరు, పెనాల్టీలు వేస్తారు, ఫైన్లు వేస్తారు, లేదంటే కొల్లగొడతారు. అవునా, కొల్లగొడతారు, పర్మిషన్లు ఇవ్వరు. కానీ యథేచ్ఛగా ఎవరికి ఇష్టానుసారము ఓల్డ్ సిటీలో వీళ్ళకి పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు? మరి అలాంటి స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ఒక చోట ఇచ్చినప్పుడు మిగతా చోట ఉండాలి కదా, ప్రజలందరికీ ఒకే న్యాయం ఉండాలిగా, ఈక్వాలిటీ ఉండాలిగా. మరి ఈక్వాలిటీ ఇక్కడే ఎందుకు, ఇక్కడ వీళ్ళకే ఎందుకు అన్ని హక్కులు ఉంటున్నాయి? వీళ్ళని ఎవరు ఎందుకు అధికారులు ప్రశ్నించట్లేదు? ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళు భయాందోళనకు ఎందుకు గురవుతున్నారు? వాళ్ళ మీద ఎందుకు చట్టపరమైన యాక్షన్ తీసుకోవటం లేదు? ఇవన్నీ అంటే అందుకే చెప్తున్నా, దేశమంతా ఒక చట్టం అయితే కేవలం పాత బస్తీలో ఈ చట్టాలు లేని పరిస్థితి, చట్టాలు అమలు పరచలేని పరిస్థితి. ఏమన్నా అంటే కమ్యూనల్ అని ఒకటి తీసుకొస్తారు, భూచం తీసుకొస్తారు. ఎందుకు కమ్యూనల్ అవుతుందండి? వై ఇస్ ఇట్ కమ్యూనల్? వై ఇట్ షుడ్ బి కమ్యూనల్? ఈజ్ ఇట్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్? మన దేశంలో కాన్స్టిట్యూషన్ మతానికి కులానికి అతీతంగా అందరికి సరిసమానమైనప్పుడు కమ్యూనల్ బూచి చూపించి భయాందోళనకు గురవుతున్నామని ఒక బూచిని చూపించి చట్టాన్ని అక్కడ దాన్ని అనుసరించాల్సిన విధి విధానాల్లో ఎందుకు అనుసరించట్లేదని ఈ రోజు ఈ ప్రశ్న, ఈ రోజు ఈ చర్చా కార్యక్రమం కూడా మనకి గోపాలకృష్ణ ఆలయం తీసుకుంటే చాలా కళ్ళకు కట్టినట్టుగా కూడా ఇంత క్లియర్ గా కనపడుతుంటే కూడా ఎందుకు మరి అధికారులందరూ ఎందుకు స్పందించట్లేదు అనేది ఈ రోజు చాలా, ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. దీని ప్రభుత్వం తప్పనిసరిగా దీని మీద శ్రద్ధ పెట్టాల్సిందే, జల్లెడ పట్టాల్సిందే. ఓల్డ్ సిటీ హైడ్రాని తీసుకొచ్చారండి. హైడ్రాని మీరు ఎలాగైతే చెరువులతో, చాలా సంతోషకరమైన విషయం, అద్భుతమైన విషయం, అద్భుతమైన పరిణామం. కానీ ఓల్డ్ సిటీలో కూడా ఇటువంటి చట్టాన్ని తప్పకుండా అనుసరించాల్సిందే. మరీ ముఖ్యంగా ఆలయాలకి సంబంధించి మనం ట్యాంపా అని చెప్పాం. ఈ టెంపుల్స్ కి సంబంధించి కూడా ఈ యొక్క మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ఒక బోర్డు ఉండాలి. నేను కొండా సురేఖ గారిని ఈ రోజు ఈ మన ఛానల్ మాధ్యమం ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని దీని పట్ల తప్పకుండా శ్రద్ధ చూపించండి. ఇది గనక చేయకపోతే ఇది చాలా చాలా మిగతా విషయాల్లో కూడా ఒక లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, రేపు సజావుగా సాగాలంటే ప్రతి ఒక్క సిటిజన్ చెప్తారు అక్కడ పాటించట్లేదు, మేము పాటించాలా అంటాడండి. కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. కాబట్టి చట్టము అందరికీ ఒకేలాగా ఉండాలి, మనకి ఈక్వాలిటీ, అవలంబించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా అందరికీ ఉండాలి. ఒక ఎండోమెంట్ ల్యాండ్ ని, రిజిస్టర్డ్ నోటిఫైడ్ ఎండోమెంట్ ల్యాండ్ ని ఈ రోజు ఇష్టానుసారం సేల్ డీడ్ చేసేసుకొని కోర్టుని తప్పుదారు పట్టించి స్టేలు వేస్తూ అటు జడ్జి గారి టైం వృధా చేస్తూ వీళ్ళ మీద నిజంగా కంపెన్సేషన్ కూడా వేయాలి. వీళ్ళ మీద మరి అడ్వకేట్ గారు చెప్పాలి, వాళ్ళ మీద నిజంగా కూడా ఆ చట్టానికి అనుసరించి వాళ్ళకి శిక్షించాల్సిన అవసరం ఉంది. యథేచ్ఛగా కూడా ఏంటి డాక్యుమెంట్లు, ఎంతమంది బలైపోతారు, ఎంతమంది అన్యాయం అయిపోతారు. ఏమంటే ఈ రోజు ఒక ఛానల్ మాధ్యమంగా మనం జాగో ఒక టెంపుల్ ల్యాండ్ చూపిస్తున్నాండి. సగటు కామన్ మ్యాన్ పరిస్థితి ఏమిటి పాత బస్తీలో అనేది మన ప్రశ్న. సగటు మనిషి ఈయన కొట్లాడగలుగుతాడా, ప్రశ్నించగలుగుతాడా, గలం విప్పగలుగుతాడా, వెళ్ళి ఎవరిని అర్థిస్తాడు, ఎవరిని ప్రాధాన్యపడతారు, ఎవరిని వేడుకుంటారు? చెప్పండి, మనం చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజు. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వివి రావు గారు కూడా ఉన్నారు జూమ్ లో. సార్, మనం మాట్లాడుతూ ఉన్నాము, యమునా పాఠక్ గారు చెప్పేది ఏంటి అని అంటే మన దేశం మొత్తం ఒక చట్టం అయితే పాత బస్తీలో ఒక చట్టం నడుస్తుంది అని అంటూ ఉన్నారు. ఈవెన్ ఎవరైనా అక్కడికి వెళ్తే చంపేస్తారు అనే భయాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఎవరు ప్రశ్నించే వాళ్ళు వచ్చినా కూడా ప్రశ్నించకుండా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది అని అంటూ ఉన్నారు. అసలు మీకు మిశ్రీగంజ్ లో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది అన్న విషయం అక్కడ ఉన్న ప్రజలకు అసలు అవేర్నెస్ లేదు. అంటే చాలా మంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇన్ని సంవత్సరాల దీనికి చరిత్ర ఉంది, అన్యాక్రాంతం అవుతున్నాయి, దీని గురించి మాట్లాడాలి అనేది కూడా తెలియనంతగా అక్కడ మభ్యపెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మీరు అబ్జర్వేషన్ చేసింది ఏంటి? అసలు ఇలాంటి అక్రమార్కులు నిర్మాణాలు జరిగిపోతున్నాయి, రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి, అయినా కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ప్రత్యేకించి ప్రభుత్వం నుంచి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అసలు ఎంత భూమి ఎవరికి ఉంది, ఎవరు ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతిసారి కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు, ఎందుకంటారు? ముందుగా హెచ్ఎం టీవీ వారికి, యమునా పాఠక్ గారికి, అలాగే శర్మ గారికి
నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయాన్ని బయట తీసుకొచ్చే విషయంలో చెప్పండి సార్. ఇప్పుడు వీరు తీసుకున్నటువంటి చొరవకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న సామెత అండి, అమ్మాయినా ఏడవందే బిడ్డకు పాలివ్వదండి. ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యంలో చాలా సిగ్గుచేటు పని ఏంటంటే, మన ప్రజాస్వామ్యాన్ని మూలాలు ఏంటంటే ప్రతిదీ కూడా మన పౌరుని చుట్టే తిప్పారండి. పౌరుడు అనేవాడు అడగందే ఏది రాదండి. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే 400 సంవత్సరాలు ఇదే ఓల్డ్ సిటీని ప్రాంతాన్ని ఏలినటువంటి నిజాము నవాబులు చేయనటువంటి దుర్మార్గం మనకు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఎన్నుకోబడినటువంటి పాలకుల ఏలుబడిలో మన యంత్రాంగం అంతా కూడా దుర్మార్గానికి పాల్పడుతుందని చెప్పడంలో ఇది ఒక గొప్ప ఉదాహరణ అండి. ప్రజలు అడగకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, అంతకన్నా మించి నెలకు జీతాలు తింటూ ప్రజల పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకునేటువంటి నాయకులతో పాటు అందరికీ దీంట్లో ఈ పాపంలో అందరికీ భాగస్వామ్యం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈనాడు మనం చూడాల్సింది ఏంటంటే, ఇది ఎవరు దీనికి ఓనరు, ఎప్పుడైతే ఓనరు ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని మీరు ఎప్పుడైతే చెప్పారో, ఆ ఓనరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు అలాగే ఆయనకున్నటువంటి డాక్యుమెంట్స్ స్పష్టంగా ఇప్పుడు యమునా పటక్ గారు, శర్మ గారు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి టైటిల్స్ ఉన్నాయి, వాళ్ళకు ఏదైతే ముంతకాపు ఉందో అది పెద్ద ఆధారం. ఈ ఆధారాన్ని ముందు పెట్టుకొని ఈరోజు దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఒక రక్షణ జరుగుతుందని, అలాగే ఆ డాక్యుమెంట్స్ ఏదైతే కస్టోడియన్ గా పనిచేస్తున్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే జిహెచ్ఎంసి, పోలీస్, ఈ 4 శాఖల్లో ఈ రోజు ఒక చర్య జరిగింది. ఏంటంటే అక్కడ ఒక దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేయబడ్డది. ఆ దొంగ డాక్యుమెంట్ కి అసలుకి టైటిల్ కి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ ఏదో ఒక కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా అసలు టైటిల్ సంబంధించిన విషయం రాకుండా ఎవరో ఏ భూమి కొనుక్కుంటే ఏదో గవర్నమెంట్ అడ్డం పడితే దానికి వెలుగులో ఒక ఆర్డర్ తెచ్చారు. అసలు టైటిల్ కి సంబంధించి కానీ ఈ భూమి అక్కడికున్న టెంపుల్ వివరాలు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వివరాలు కానీ, ఎప్పుడైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి ఒక చర్య జరిగిందో, ఎప్పుడైతే ఈ కంప్లైంట్ కూడా రెవెన్యూ ముందుకి, జిహెచ్ఎంసీ ముందుకు, పోలీస్ ముందుకు వచ్చినా కూడా వాళ్ళు స్పందించకపోవడం అనేది ఇవాళ మనం ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇందులో ప్రధానంగా నేను యమునా పాఠక్ గారికి మన టీవీ ఛానల్ తరఫున మనం అడగాల్సినటువంటి ప్రశ్నల మీద నేను ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు మనం అడగకపోవడం అనేది ఎంత తప్పో, అడిగితే ఏం అడగాలో కూడా అంతే చాలా ముఖ్యమండి. ఇవాళ మనం ఖచ్చితంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మూలాధారంగా మనము ఈరోజు మొన్ననే కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎవరు, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మన పోలీసు వారు కావచ్చు, మన జిహెచ్ఎంసీ వారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి కూడా కళ్ళు మూసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక చర్య జరిగింది, ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినప్పుడు అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అన్నారు. ఆ తర్వాత ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ సంబంధితటువంటి కార్యాలయం, ఇలా రెవెన్యూ కార్యాలయం కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ కానీ, ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది అప్లికేషన్ స్టేటస్ లో మీరు ముందు మీరు ఈ అప్లికేషన్ గవర్నమెంట్ భూమి అని మీరు రికగ్నైజ్ చేస్తున్నారా? మొదటి ప్రశ్న. మరికొన్ని ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. సివి రావు గారు, మీరు యమునా పాఠక్ గారికి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి అసలు పరిష్కార మార్గం అయితే మనకు కావాలి. ఎందుకంటే మనం దాదాపుగా కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎటువంటి డెవలప్మెంట్ కూడా జరగట్లేదు. కనీసం ఏదైనా జరగాలి అని అంటే పరిష్కార మార్గమో, ఏదైనా డెవలప్మెంటో, లేకపోతే ఇక్కడ వరకు జరిగిందానైనా ఇప్పటి వరకు ఉన్న భూమినైనా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. సో దానికి ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇంతకాలము ఇప్పుడు యమునా పాఠక్ గారు కానీ, శర్మ గారు కానీ వెలుగులోకి తీసుకొచ్చే ముందు వరకు పరిస్థితి ఏంటంటే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ ఎవరు పట్టించుకోకపోవడం ప్రధాన కారణం అండి.
ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ గాలికి దీపం పెట్టి మొక్కడం అనేటువంటి పరిస్థితిలో ఇలా రాజ్యాంగ మూలాలు మనం ఎలా ప్రశ్నించాలి ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలు అనేది తెలుసుకోకపోవడం కూడా ఇంకొక ప్రధాన సమస్యగా నేను చూస్తా ఉన్నాను. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఒక యాక్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆ యాక్షన్ లో నిజమైనటువంటి కారణాలు అన్వేషణ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ ఎక్కడికి మనం రక్షించడానికి కావాల్సిన మూలాలు తెలుసుకుంటే ఆటోమేటిక్ గా రక్షించగలుగుతామండి. ఈ రోజు జరిగినటువంటి విషయాలు బయటికి వెలుగులోకి వచ్చాయి కాబట్టి మీ ఛానల్ ద్వారా నేను కొన్ని మార్గాన్వేషణ కోసం కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాను మేడం. ఖచ్చితంగా ఈ టెంపుల్ ని కాపాడడానికి చాలా సులువైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. అదేమంత కాంప్లికేటెడ్ కాదు, ఎందుకంటే మన రాజ్యాంగం చాలా గొప్పది, చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. కాకపోతే దీనికి వాడుకోవడానికి కావాల్సినటువంటి మనుషుల్లో ఉన్నటువంటి నిబద్ధత లేకపోవడం అనేది మూలంగా నేను భావిస్తా ఉన్నాను. డిపార్ట్మెంట్స్ లో నిబద్ధత లేదు, మన ఎన్నుకోబడిన యంత్రాంగంలో నిబద్ధత లేదు, అంటే ఎలా అడగాలని తెలుసుకోకపోవడం కూడా ప్రజల్లో ఉన్నటువంటి సమస్య. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్, అంటే ఎవరైతే టైటిల్ సంబంధం లేని వాళ్ళు ఈ దీంట్లో ల్యాండ్ లోకి ఎంటర్ అవ్వడానికి కావాల్సినటువంటి మూల పత్రాలు అవి తప్పుడు పత్రాలు అని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతూనే, అంతకన్నా ముందు అసలు దీని ఒరిజినల్ టైటిల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి కొన్ని ప్రశ్నల్ని ఈ రోజు గవర్నమెంట్ లో ఇది ఒక పెద్ద సముద్రం లాంటి వ్యవస్థ గవర్నమెంట్, దానికి సంబంధించినటువంటి కొన్ని డోర్లు విండోస్ ఉంటాయి. అంటే దాని ద్వారానే గవర్నమెంట్ ను మన ప్రభుత్వ భూములను కానీ మనకు చేసుకోవాల్సిన పనులను కానీ చేసుకోవడానికి ఉన్న అవకాశాలను మనం వాటి ద్వారానే డిపార్ట్మెంట్స్ ద్వారానే చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 4 ప్రధాన డిపార్ట్మెంట్స్ కనబడతా ఉన్నాయి. వాటికి వేయాల్సినటువంటి కామన్ ప్రశ్నలు నేను చెప్తా ఉన్నాను. ఆల్రెడీ మీరు కొంత యాక్టివిటీ ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద సమాచార హక్కు చట్టం కింద 4 డిపార్ట్మెంట్స్ పెట్టాల్సినటువంటి ఒక 4 ప్రశ్నలు నేను చెప్తాను. అవి చాలా ముఖ్యమండి. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే ఇల్లీగల్ గా ఈ ల్యాండ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఏదైతే రెవెన్యూలో మీకు దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? ఒకవేళ ఉంటే మీరు ఈ గతంలో మొన్న జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కాపీ ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ ల్యాండ్ కి సంబంధించిన కొన్ని వివరాలు ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఆ వివరాల ముంతకాబ్ లాంటి ఈ వివరాల మూలాలతోని ల్యాండ్ టైటిల్ కి ఇప్పుడు వచ్చిన కోర్టు ఆర్డర్ కి ఏమైనా మీకు సంబంధం ఉందా అనే విషయాన్ని వాళ్ళకు ఒకటి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందండి. అయితే ఈ ప్రశ్నించడం ద్వారా ఈ జడ్జిమెంట్ కాపీలో ఉన్న డీటెయిల్స్ కి అసలు ల్యాండ్ టైటిల్ సంబంధం లేదనేది మనం ముందుగా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ల్యాండ్ లో ఉన్నటువంటి గతంలో ఈ ల్యాండ్ లోనే ఈ కడుతున్నారు అని చెప్పే ఈ పర్టికులర్ ల్యాండ్ లో ఏదైతే ఎండోమెంట్ సంబంధించినటువంటి స్థలంలోనే ఈ ఇల్లు నిర్మిస్తున్నారా లేకపోతే లేదా అనేటువంటి ప్రశ్న జిహెచ్ఎంసీకి ఇవ్వాల్సినటువంటి ప్రశ్న. జిహెచ్ఎంసీలో మీరు స్పష్టంగా అడగొచ్చు, ఈ ఏదైతే మీరు పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ ఈ ఎండోమెంట్ సంబంధించినటువంటి గోపాలస్వామి గుడికి సంబంధించినటువంటి ల్యాండ్ లోనే కాదని చెప్పగలుగుతారా అని ఒక ప్రశ్న మనం రేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో. అలాగే ఆల్రెడీ అక్కడ ప్రెస్ పాస్ కి సంబంధించి మీకు కంప్లైంట్ అందినా కూడా ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, మీరు ఏమైనా దానికి సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అన్నటువంటి ప్రశ్న కూడా ఒకటి మనం ఇమ్మీడియట్ గా రేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించినటువంటి ఆఫీస్ లో దీనికి సంబంధించిన టైటిల్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా, లేకపోతే మీరు తక్షణమే ఈ టైటిల్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎండోమెంట్ వారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమున్నాయని కూడా మనం ప్రశ్నించవచ్చు సమాచార చట్టం కింద. అలాగే ఇంకొక కంప్లైంట్ మనం ఏంటంటే రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు కూడా మనం వేయాల్సింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి మీ కంప్లైంట్ అందుకున్న తర్వాత మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు, మీరు వెళ్ళారా, ఎంక్వైరీ చేశారా స్పాట్ మీద, అక్కడ ఎవరైతే అక్రమంగా కడుతున్నారనేటువంటి విషయాన్ని మీకు ఒక కంప్లైంట్ ద్వారా వచ్చిన తర్వాత మీరు ఏమైనా ఎఫ్ఐఆర్ కట్టారా, కడితే దాని వివరాలు ఇవ్వగలరని కూడా మనం అడగచ్చు. ఇవి అడుగుతూనే ఇంకొక గొప్ప విషయం మనకు సమాచార హక్కు చట్టం ఇచ్చినటువంటి ఒక గొప్ప మూలం ఏంటంటే మీరు ఒకవేళ మీరు ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పే విషయంలో నెగ్లిజెన్సీ ఏమైనా చేశారా, మీరు ఏమైనా అజాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ నెగ్లిజెన్స్ కి మీరు బాధ్యత తీసుకుంటారా అని కూడా మనం ప్రశ్నించవచ్చు. అట్లా అడగడం ద్వారా ఏమైందంటే నిద్రపోయేవాడు భయం అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఏ భయాలు ఏదున్నా కూడా వాళ్ళ ఉద్యోగం కన్నా ఎక్కువ కాదు. రేపొద్దున ఇప్పటి కాదు ఇంకా 6 నెలలైనా సంవత్సరం అయినా ఈ అడిగే ప్రశ్నలే కోర్టు మూలంగా
మళ్ళీ వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తుంది. ఈ ఎవరైతే మనం డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు అప్పుడు ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. కోర్టు ప్రత్యేకంగా అడగడానికి మూలం మనం వేసే ప్రశ్నలే మూలం అండి. కాబట్టి దీని ద్వారా ఈ భూమి యొక్క విలువ ఎంత, ఈ విలువ ఒకవేళ అన్యాక్రాంతం అవుతుంటే ఈ హౌసింగ్ రెవెన్యూ కానీ లేదా మున్సిపాలిటీ కానీ చర్యలు చేపట్టకపోవడానికి మీకు ఎలాంటి మీకు వాళ్ళకున్న సంబంధం ఏంటి, మీరు ఎందుకు వదిలేరని కూడా ఒక ప్రశ్న వేయచ్చండి. ఇన్ని ప్రశ్నల ద్వారా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అలర్ట్ అవడంతో పాటు అక్కడ మనము రానున్న రోజులలో వీళ్ళకు ఒక భయం కూడా కల్పించచ్చు. ఏది డిపార్ట్మెంట్స్ పాఠక్ గారు ఆ విధంగా ప్రయత్నిస్తారని ఆశిద్దాము. సార్, మన గోపాల్ శర్మ గారు, హైకోర్టుని మిస్లీడ్ చేయడం అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది ప్రాసెస్. అది యమునా పాఠక్ గారు కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. అంత ఈజీయా? అంటే ఏదైనా కూడా మనము ఈజీగా చేసేయొచ్చు అనేటట్లుగా ఈ అక్రమార్కులు ప్రవర్తిస్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు దీనికి? ముందుగా వివిరావు గారు చాలా చక్కటి సూచనలు చేశారు. తప్పకుండా అవి ఆచరిస్తాం. మండే నాడే ఆర్టీ అప్లికేషన్ కూడా వేస్తాం సార్, ఐ అష్యూర్ యూ. అండ్ సెకండ్ థింగ్, మీరు అడిగింది ఇక్కడ బేసిక్గా ఏమైందమ్మా, ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే తయారు చేసి జిహెచ్ఎంసీలో కన్స్ట్రక్షన్కి పర్మిషన్ పెట్టారో అక్కడ తప్పు జరిగిపోయింది. ఇంతకుముందు చెప్పాను, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయకుండా పర్మిషన్స్ ఇచ్చేశారు. వాడేం చేశాడు, ఎండోమెంట్ని హైకోర్టులో పార్టీ చేయకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు నన్ను సతాయిస్తున్నారు, నా కన్స్ట్రక్షన్ ఆపడానికి వస్తున్నారు, పోలీస్ వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అని హైకోర్టులో ఒక రిట్ వేశాడు. రిట్ ఎవరో జడ్జి గారి దగ్గరకు వచ్చింది. జడ్జి గారు ఏం చూస్తారమ్మా, మీరు పెట్టిన డాక్యుమెంట్స్ మట్టుకే చూసే అధికారం ఉంటుంది ఆయనకి. ఎండోమెంట్కి ఏమో తెలియదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ పార్టీ కాదు అందులో. ఆయన నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. అప్పటికి జడ్జి గారికి ఒక అర్థమైపోయి, ఓహో ఇదేదో కొంచెం తేడా కనపడుతుందని ఆయన ఏమన్నారంటే, పోలీసు వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే నోటీస్ ఇచ్చి, మీరు 41A నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయండి అని ఒక ఆర్డర్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం పిటిషనర్ని ఏం రెస్ట్రిక్ట్ చేసిందంటే ఆర్డర్లో, మీరు కన్స్ట్రక్షన్ ఆపండి అని అన్నారు. అదే ఆర్డర్లో ఉంది, చదివాను నేను, హైకోర్టు ఆర్డర్, విజయసేన్ రెడ్డి గారు అనుకుంటే ఇచ్చారు అది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బయట ఎండోమెంట్ వాళ్ళు పోతే లేకపోతే పోలీసు వాళ్ళు పోతే, మాకు స్టే ఆర్డర్ ఉంది సార్ హైకోర్టు నుంచి. సో ఇట్స్ ఎ మిస్లీడింగ్. యాక్చువల్లీ దెర్ ఇస్ నో స్టే ఆర్డర్. వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తూ ఆర్డర్ ఉంది, ప్రొహిబిటరీ ఆర్డర్ ఉంది, నాట్ టు కంటిన్యూ విత్ ద కన్స్ట్రక్షన్ అని. బట్ వాళ్ళు అక్కడ మిస్లీడ్ చేసి పోలీసు వాళ్ళని రానియట్లేదు, జిహెచ్ఎంసీని రానియట్లేదు, మీకు వ్యతిరేకంగా హైకోర్టు ఆర్డర్ ఉందని. అప్పుడు వాళ్ళు ఏం చేయాలా, పోలీసులు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ బాధ్యతగా, అరే ఇది ఎండోమెంట్ టెంపుల్ కదా, ఎండోమెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. వాళ్ళు చేయలేదు. వాళ్ళు చేయని పని మా యమునా గారు మేము చేశాం. పోలీసులు జిహెచ్ఎంసీ వాళ్ళు చేయాల్సిన పని మేము చేసి ఇమీడియట్గా ఎండోమెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారు కలిసాం. ఆయన చాలా మంచిగా జవాబు చెప్పాడు, కృష్ణప్రసాద్ గారు ఎవరు ఏమో అంతే కదా, డీసీ గారు, లేదండి ఇవాళ మేము ఇంప్లీట్ పిటిషన్ వేస్తాము అంటే, వాళ్ళు జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్లో పర్సనల్ నోటీస్ మీరు సర్వ్ చేయండి డిపార్ట్మెంట్కి, ఎండోమెంట్కి అని అన్నారు. వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళ బండారం బయటపడుతుంది. సో మేమేమన్నామంటే, మీరు ఇంప్లీట్ పిటిషన్ వేసి కౌంటర్ వేయండి సార్, ఇది మీ దగ్గర ఉన్నటువంటి ఈ డాక్యుమెంటేషను, టైటిల్ ఇవన్నీ కూడా ఇంప్లీట్ పిటిషన్తో పాటు కౌంటర్లో వేయండి. వేస్తే అప్పుడు పర్మనెంట్గా మనకు స్టే వస్తుంది, నాట్ టు ఫర్దర్ కన్స్ట్రక్ట్ అని ఆర్డర్ వస్తుంది. అప్పుడు మనం ఆ భూమిని కాపాడుకునే అవకాశం ఉంది. సో ఇమీడియట్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మండేనే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, మండే మీరు ఇంప్లీట్ పిటిషన్తో పాటు కౌంటర్ కూడా వేయండి విత్ ఆల్ ప్రూఫ్స్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎండోమెంట్ ల్యాండ్. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి కదా డాక్యుమెంట్స్ అని. యమునా పాఠక్ గారు, ఇంతకు ముందు వివి రావు గారు చెప్పినట్లు ఏమేం చేయాలి, ఇంకా ఇప్పటి వరకు చేసింది ఏంటి, ఏమేం చేయాలి అండ్ సార్ చెప్పడం జరిగింది అసలు స్టేలు ఎలా తెచ్చుకుంటున్నారు, ఎట్లా మిస్లీడ్ చేస్తున్నారు అని. సో ఇప్పటి వరకు మీరు చేసింది కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఉన్నదైతే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పోయిన దాన్ని ఏం చేస్తామనే తర్వాత సంగతి. అండ్ దీనికి సంబంధించి ఎంత అక్రమార్కులు నిర్మాణాలు చేసుకుంటూ ఉన్నారు, ఏమేం అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎవరిని రానియకుండా ఎలా బెదిరిస్తున్నారు, అసలు పూజాల నుంచి కూడా కనీసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేని సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు. సో మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఏం చేయాలి, అసలు ఏమైనా డెవలప్మెంట్ మీరు ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసారా మీరు? ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉందండి. ఎందుకంటే పూర్తిగా మరుగున పడిపోయిన దేవాలయాలను మనం వెలుగులోకి తీసుకొస్తున్నాం. ఒకటి, దానికి సంబంధించి కూడా అనేక ఆధారాలు, పత్రాలు, అండ్ ఇంకొకటి మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇది లాజికల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ చెప్తున్నాను,
పూర్తిగా కూడా ఆ భగవంతుడు నడిపిస్తున్నాడు దీన్ని అనేది చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎవరెవరో మహానుభావులు వచ్చి ఆ పత్రాలు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వీళ్ళందరూ వస్తున్నారు అంటే ఆ సమయానికి మనకి సంబంధించి ఎంతో మంది అజ్ఞాతంగా మనకి సహకరిస్తున్నారు. ఇది ముందుకు తీసుకెళ్తుంది. సో తప్పకుండా భగవంతుడు నడిపిస్తున్నాడు. కాబట్టి యంత్రాంగమైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా కూడా ఎవరికి భయపడినా పడకపోయినా పైన పరమాత్ముడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఇప్పటికైనా ఉన్నారో చిత్తశుద్ధితో, అకుంఠిత దీక్షతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందాక వివి రావు గారు అన్నట్టుగా అనేక సందర్భాల్లో కూడా ఆర్టీఐ వేస్తూనే వస్తాము. మా టీం మెంబర్స్ దయాన గారు కానివ్వండి, చాలా మంది కూడా, ఇంకా అనేక మంది సభ్యులు మా టీంలో ఎవరైతే ఉన్నారో ఆ సమయానుసారం మేము ఆర్టీఐలు కూడా వేస్తున్నాము, ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అనేక సమాచారాన్ని మనం వెలుగులోకి తీసుకొస్తున్నాము. మీరు స్టార్టింగ్ లో ఒకటి చెప్పడం జరిగింది, ఎవరైనా ఈ టెంపుల్ కి సంబంధించి అక్రమార్కులు చేస్తున్నారు అని అంటే బెదిరింపులు వస్తున్నాయి అని. చాలా మందికి నార్మల్ పీపుల్ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ వెయ్యాలంటే అరే నిన్న ఏదో చేసేస్తామంటే ఖచ్చితంగా వెనకడుగు వేస్తారు. మరి మీరు వెళ్ళినప్పుడు మీకేమైనా థ్రెటనింగ్స్ వచ్చాయా? షీలా గారు, ఒకటే నేను చెప్పేది, మనిషి ఒకేసారి పుడతాడు, ఒకేసారి చనిపోతాడు. కాబట్టి ధర్మం అధర్మం రెండే ఉంటాయి. ధర్మాన్ని అనుసరించి మనం పనిచేసినప్పుడు చావు పుట్టుకతో సంబంధం లేదు. కాబట్టి అలాంటి బెదిరింపులకు కూడా భయపడే సమస్య లేదు. అలాంటి ఎన్ని బెదిరింపులకు కూడా సమస్య, అది బెదిరింపులకు కానీ అటువంటి హెచ్చరికలకు కానీ ఎవరైతే అధర్మంగా ఉన్నారో వాళ్ళు చేసిన దానికి తల వంచే పరిస్థితి ఎన్నటికీ ఉండదు. ఏవైతే ఒక కార్యాచరణతో ముందుకు తలపెట్టామో నిర్విఘ్నంగా కూడా ఈ యొక్క ఆలయాలను తప్పకుండా వెలికి తీస్తాము. ఆ ఎంక్రోచ్మెంట్స్ బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ సహకారంతోనే, ప్రభుత్వ అనుమతితోనే, అధికారుల సహకారంతోనే దీన్ని ప్రజాస్వామ్యంగానే ముందుకు తీసుకెళ్లబోతున్నాము. అలా చేయని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగానే తప్పకుండా ఉద్యమ బాట పడతాం అనేది చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ఈ రోజు ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది ధర్మము అధర్మము, అక్రమార్కులకు సంబంధించింది. అక్రమార్కుల్ని పెంచి ఎట్లా పోషిస్తారు అధికారులు? యంత్రాంగం ఎలా పోషిస్తుంది? ఈ రోజు రేపు వాళ్ళని పెంచి పోషిస్తే రేపున్న రానున్న తరాలకి మీరు ఏం జవాబు చెప్పబోతున్నారు? చరిత్రలో చరిత్రహీనులుగా మిగలకూడదు. ఇందాక రావు గారు ఒక మాట అన్నారు చూసారా, నిజాముల కాలంలోనే మన గుళ్ళని వైభవంగా చూసుకున్నారు, ఇనాములు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, చక్కగా పోషణ చేశారు, దేదీప్యమానంగా ఆలయాలు వెలిగే పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? పాలకులు ఏం చేస్తున్నారు? మతం పేరు చెప్తున్నారు, కమ్యూనల్ బూచని చూపిస్తున్నారు. అంటే ఆ రోజు వాళ్ళకున్నంత విఘ్నత వీళ్ళకి లేకుండా పోయిందా అనేది మనం ఒకసారి పరిశీలించాలి. వివి రావు గారు, ఫైనల్ గా దీనికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా ఏంటండి, ఏం లేదండి, ఇక్కడ చాలా సింపుల్ అండి. అంటే మనము ప్రశ్నించే గొంతు మొదలైతే జాడియాలు వదులుతాయండి. ఇది ప్రభుత్వాల్లో గాని ఎక్కడైనా కూడా. ఇప్పుడు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు యమునా పాఠక్ గారు ఒక మహిళగా ఉండి కూడా చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది చేయలేని పని వారు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. వారికి కావాల్సింది ఏంటంటే, మీలాంటి ఛానల్స్, మనలాంటి వాళ్ళందరం కూడా ఖచ్చితంగా ఆ ఉద్యమం, దీన్ని ఒక ఉద్యమంగా చూడాలి. అంటే గుళ్ళను కాపాడడం అంటే, ఇలా చాలా మంది గుళ్ళకి వెళ్ళి దేవుణ్ణి పూజలు చేస్తారు, కానీ నేను అనకూడదు కానీ పూజలు చేసేవాడికి, దేవుని కాపాడుకునే ఆస్తులు కాపాడడానికి పూజలకు వాల్యూ ఏందని నేను అడుగుతా ఉన్నా. ఇలా చాలా మంది భక్తులు ఇలా ఆలోచించాల్సింది ఒకటేనండి, మనం చేసే పాపాలు కడుక్కోవడానికి కాదు మనం గుడికి వెళ్ళాల్సింది. మనం ఇంతకాలము ఏమి ఇలాంటి దేవునికి సంబంధించినటువంటి మాన్యాలను కాపాడుకోలేని వాళ్ళము మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనల్ని కాపాడని అడిగే హక్కు మనకు ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏమొచ్చిందంటే, ఈ మొత్తం వ్యవహారాన్ని తక్షణమే మనం కాపాడుకునేటువంటి చిన్న చిన్న మెలకువలు ఉన్నాయి. ఆ మెలకువలు మిస్ అయిపోయాయి కాబట్టి యథేచ్ఛగా వాళ్ళు చేయగలుగుతున్నారు. ఆ మెలకువలు మనం తెలుసుకొని మనం చేయాల్సిందల్లా కూడా ఏదో పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి దాడులు వ్యవహారం అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పెన్ను పేపర్ పట్టుకొని 4 కాగితాల మీద గీతలు పెట్టేసి ఎవరెవరు మూలకారకులు, మనం అక్కడ చూసేటువంటి భయాలు భక్తులు పక్కన పెట్టండి, కళ్ళ మన జీతాలు ఇచ్చి మనం సాక్కుంటున్నటువంటి అధికారులను ప్రశ్నిస్తే
90% సమస్య తప్పకుండా అండి. ఎన్నో ఆలయాల ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా జాగోరే జాగో కార్యక్రమం ద్వారా యమునా పాఠక్ గారు కావచ్చు, మన గోపాల్ శర్మ గారు కావచ్చు, మీలాంటి పెద్దవాళ్ళు కావచ్చు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో గోపాలకృష్ణుడి ఆలయానికి సంబంధించి కూడా అన్యాక్రాంతం అవుతున్నది. కనీసం ఇప్పటికైనా అది కాకుండా చూడాల్సిన బాధ్యత అటు అధికారుల్లో ఉంది. అదే విధంగా మీరు చెప్పినట్టు ఎవరైతే పూజిస్తూ ఉన్నారో ఆ పూజ చేసే వాళ్లకు కనీసం బాధ్యత ఉండాలి. మనం పూజించే దేవుడికి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలైన దేవాలయాలకు సంబంధించి ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. ఎవరో అక్రమార్కులు యథేచ్ఛగా వాళ్ళ నిర్మాణాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా మనం ప్రశ్నించి మాట్లాడకపోతే అది ఇంకా కనుమరుగైపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా మారాలని కోరుకుందాం. సో యమునా పాఠక్ గారు, గోపాల్ శర్మ గారు, వివి రావు గారు, మీ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇలా జరుగుతుంది అనే అంశాలన్నీ కూడా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు మీరు తెలియజేస్తూ ఉన్నారు. ఎంతో ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. మీ ప్రయత్నాలు ఫలించాలని హెచ్ఎం టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి జాగోరే జాగో ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.